మనకి ఎక్కడ లేని సంతంతా హైదరాబాద్‌లో దొరుకుతుందండి. చూడండి స్టైల్‌గా వాకింగ్ చేస్తూ ఒక ఆరుగురు ఒక్కొక్కరుగా అలాగా ఆ డోర్‌లోంచి ఎంట్రీ అవుతుంటారు. ఆడి చేతిలో చూసారా అక్కడ గన్నుతో బెదిరిస్తూ దొంగతనానికొచ్చాడండి. హైదరాబాద్‌లో చందానగర్ దగ్గర ఉన్న ఖజానా జ్యువెల్లర్స్‌లో ఈ దొంగతనానికి పాల్పడడానికి ఆరుగురు వ్యక్తులొచ్చారు. ఈ దొంగలు వస్తూ వారితో పాటు గన్నులు తీసుకొచ్చారు. అక్కడున్న అసిస్టెంట్ మేనేజర్‌ని బెదిరించి అతడిపై కాల్పులు జరిపారు. అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్తున్నారు. ఏదేమైనా సరే బంగారం షాప్‌లో జాగ్రత్తగా ఉండాలండి. అయితే అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మరి పోలీసులు ఏం చెప్తున్నారు వినండి. ఖజానా జ్యువెలర్స్ మీరు మనం దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్ తో వాళ్ళ స్టాఫ్ ని బెదిరించి ఆ, వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ ఒకళ్ళ స్టాఫ్ మెంబర్ ఒక డెప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని ఆయనకి ఆ, ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. ఆ, దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్టీ కీస్ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చారు. వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈస్ వన్ మోర్ పర్సన్ ఆల్సో. సో అబౌట్ 7 పీపుల్ రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిల్ అలాగే వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 షాట్స్ ఫైర్ అయింది. ఒకటి ఈ డెప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్ గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి మనకి, ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్, మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు.